నమస్తే బ్యాలెన్సర్స్. మెటబాలిజం ఎట్లా ఇంప్రూవ్ చేయాలని అడిగారు. ఇది మన బాడీ ఈ బర్నింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం మెటబాలిజం కన్సిడర్ చేద్దాం. ఫుడ్ విషయానికి వస్తే మెటబాలిజం ఎట్లా ఇంప్రూవ్ చేయాలని హై ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండాలి. అట్లాంటి ఫుడ్ తిన్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మన మెటబాలిజం డే బై డే ఇంప్రూవ్ అవుతుంటుంది. ఎందుకంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి బాడీ గోస్ త్రూ ఎనార్మస్ ప్రాసెస్. ఇట్లా కాదు మనం తినే పెరుగన్నం, పప్పన్నం, పులిహార, ఏమంటారు వెజిటేబుల్ పలావ్ లంచ్ బాక్స్లకు పెడతాం, ఆఫీస్లో తింటాం. డే బై డే మన ఎప్పుడో ఒకసారి కంఫర్ట్ ఫుడ్ తినడం వేరు, అదే డైలీ మీల్లా తినడం వేరు. అట్లాంటివి తిన్నప్పుడు ఇది పరిస్థితి. బాడీలో డే బై డే మెటబాలిక్ హీట్ రెడ్యూస్ అయిపోతుంది. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఏం ఇంపార్టెంట్ అయితే అంటే మన బాడీలో యాక్టివిటీ ఎంత. చిన్నపిల్లలు అయితే గేమ్స్ ఆడాలి. నథింగ్ కెన్ బీట్ వర్కింగ్ అవుట్ ఇన్ ఇంప్రూవింగ్ మెటబాలిజం. ముసలి వాళ్ళు అయితే బ్రిస్క్ వాకింగ్ అండ్ దెన్ యోగా. అసలు ఏమీ చేయలేని వాళ్ళు అయితే చైర్ యోగా. హై ప్రోటీన్ ఫుడ్ తినండి, మంచి వర్కౌట్ చేయండి. వెజిటేరియన్స్ కి అయితే హై ప్రోటీన్ మీల్స్ మన పేజ్ లో ఆల్రెడీ 10 ఎపిసోడ్స్ క్రియేట్ చేసి పెట్టినా, ఒకసారి చెక్ చేసుకుని వాటిని కూడా.